హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో నేనైతే ఈరోజు చెకోడీస్ చేస్తున్నా. దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనం చెకోడీ చేయడానికి పిండి అయితే కలుపుకుందాము. నేను ఈ కప్పుతో 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో శనగపిండి వేసుకోవాలి 2 స్పూన్స్. శనగపిండి మనం ఆయిల్లో రింగ్స్ వేసినాక విడిపోకుండా ఉంటుంది బైండింగ్ కొరకు. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే వేసాను. ఫస్ట్ అయితే ఇది మొత్తం కలుపుకోవాలి. అండ్ ఈ శనగపిండి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పిండి అయితే కలిపి పెట్టినాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇందులో వాటర్ వేసేసుకోవాలి. సో మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ అనేది వేసుకోవాలి. సేమ్ కప్పుతోటి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అండ్ ఇందులో వాము అండ్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బటర్ వేసేసుకోవాలి. బటర్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో బటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ వాటర్ని కొద్దిగా మరగనిద్దాము. మరీ ఎక్కువ అవసరం లేదు మరగనివ్వడము. సో చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఇప్పుడు పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మొత్తం పిండి అంతా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు పక్కకైతే పెట్టి ఉంచాలి. నెక్స్ట్ ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇంకొంచెం గోరువెచ్చగా ఉంది. ఏం పర్లేదండి, కొంచెం వాటర్ చేతికి తీసుకొని మనం చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి ఇది మొత్తము. నెక్స్ట్ చిన్న చిన్న ముద్దలా నేను చూపిస్తున్న విధంగా తీసుకొని సన్నగా తాల్చుకోవాలి. తాల్చుకున్న తర్వాత మనకు చెకోడీ ఏ సైజ్ అయితే ఉంటుందో మన వేలు చుట్టూ చుట్టుకొని హిడ్జెస్ అనేది అంటించుకోవాలి. సో చూడండి, ఈ విధంగా కొన్ని అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. సో ఫైనల్గా చెకోడీస్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగున్నాయి. సో ఇదే పిండితోటి నేను మురుకులు కూడా చేసిన, చాలా బాగున్నాయి. అంటే టేస్ట్ మాత్రం మురుకులు టైపే ఉన్నాయి కాబట్టి నేను మురుకులు కూడా చేసేసిన. చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.